యోగి రత్న. రెండు గ్లాసులు నీళ్ళే, సగం కంటే తక్కువ అంటావు. అంతే, కొంచెం తక్కువ. ఆ నీళ్లలో ఇంత కల్లుప్పి కొంచెం తగ్గించాలా? అక్కర్లేదు, సరిపోద్ది. ఈ పేరేంది బాబాయ్? యోగిరత్న, గమ్మత్తుంది పేరు ఇది. కర్ణాటకలో, మహారాష్ట్రలో, అక్కడంతా ఆ ప్రాంతంలో ఈ వంటకం చాలా ఫేమస్, యోగి రత్న అంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అని కూడా అంటారు. వల్ గమ్మత్తుందే, అర్థమైందా? ఇక పోనీ నేను చేస్తున్నా. వల్వలని ఆడంటారు అక్కడే ఉడిపి ప్రాంతంలో ఆ ఏరియా అంతా కొందరు వల్వలు అంటారు, కొందరు యోగి రత్న అంటారు. యోగిరత్న పేరు ఎందుకు వచ్చింది తెలుసా? యోగులు తింటారా? ఎక్కువ చలికాలంలో కూరగాయలు ఎక్కువ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? వాటిని తినాలి. తినాలి కాబట్టి ఒక మంచి వంటకం తయారు చేసుకోవాలి. కాబట్టి అవసరానికి, నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. అట్లా ఆ కాయగూరలన్నీ కలిపి ఒక కూర చేయాలి అంటే, దాన్ని రుచికరంగా చేయాలి అంటే ఒక ఫార్ములా కనిపెట్టాలి. అక్కడ బాబాయ్ అంటాడు, ఎవడో కనిపెట్టాడు ఎప్పుడో తరతరాల క్రితం, యుగాల క్రితం. ఈడ కూడా నీ క్రెడిటే వేసుకో, కనిపెట్టిన వాళ్ళకి ఇయ్యకు క్రెడిట్. సరే, వంట చేసేవాళ్ళు, వంట చేయించేవాళ్ళు తేడా ఉంటుందిరా, అర్థమైందా? సో అట్లా కనిపెట్టారు. చాలా రుచికరమైన వంటకం. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, కొబ్బరి ఏ ప్రాంతంలో ఏది పండుతుందో అది బాగా వాడతారు. ఈ నీళ్ళ నుంచి వంట చేస్తున్నావు. ఆలుగడ్డకు పొట్టు తీయాలి, తొక్క ఉండాలి. తొక్కలోనే పోషకాలు ఉంటాయి. తొక్కలో తీయకూడదు. తొక్క కిందే ఉంటాయి పోషకాలన్నీ. ఇది ఉంచాలి ఇట్లానే, అంతే. ముందు ఆలుగడ్డలు వేసి అరటికాయ ముక్కలు, ముందు బూడిద గుమ్మడికాయ, క్యారెట్లు వేయి. బూడిది గుమ్మడికాయ, దొండకాయలు, ఇదిగో సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలే, పంపుకిన్ అట్రకి. అర్రే, పంపు కొడుతున్నా దీనికి, అందుకే ఇంత ఉంటుంది. పిచికారి చేస్తారు కదరా. క్యారెట్ వేసి, యామ్ అంటే కందగడ్డ, బీరకాయ వేసి, బీరకాయ, పచ్చి బఠానీ, ఆ తర్వాత బీన్స్ వేసి, లాస్ట్ బెండకాయ. ఇంకా ఉంది ఒకటి. బాబాయ్, ఎన్ని ఎప్పించినావు ఇప్పుడు నాతో నువ్వు? అయిపోవచ్చిందిలే. దగ్గర 10-11 ఐటమ్స్ వేసి. 11 ఐటమ్స్ అంటే యోగిరత్న అంటే మినిమం ఇంత ఉండాలా, లేకపోతే లెక్క ఉంటుందా? ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా వచ్చినట్టు లెక్క. దోసకాయ, ఇంత తక్కువ నీళ్ళల్లో ఇన్ని ఉరుకుతాయా? కూరగాయల్లో కూడా నీళ్లు ఉంటాయి. తర్వాత కూరగాయలు ఉడికి చిన్నగా అయిపోతాయి కదరా సైజు. కూరగాయలు కిందికి కూర్చుంటాయి కదా, ఉడికే కొద్ది కిందికి వెళ్ళిపోతాయి. ఇగో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటారా. ముద్ద చేసుకుని వస్తే పాలు చేద్దాం, వీటిని పిండుదాం. సరేనా? పోయిరా బాబాయ్. రేయ్, గాలి అందుకో. ఏంది దీంట్లో కవర్ తీయకుండా అట్లనే పెట్టను? అలాగే అందులో ఉంచు. ఇప్పుడు జల్లెడ మీద గుడ్డ పెట్టండి. అవును, కొంచెం అలా నొక్కుంటూ పాలు తీయాలి, కొబ్బరి పాలు. ఓహో, దీంతో ఇట్లా తిప్పుకుంటూ ఇలాగేనా? అంతే, పర్ఫెక్ట్. కొబ్బరి, పచ్చిమిర్చి, కాజు, కారాలు లేవు, మసాలాలు లేవు, ఓన్లీ ఉప్పు, నీళ్లు, ఇగో ఈ పాలు, కాయగూరలు. అంత సాత్వికమైన భోజనం అది. అంత మంచిది తెలుసా. దీన్నే చిన్న మార్పులు చేసి కేరళలో అవియల్ అంటారు. మరి వాళ్ళన్న వాళ్ళు ఇక్కడ
వాళ్ళు అంటే వాళ్ళే తింటారు కాబట్టి వాళ్ళు అన్న. అందులో కొంచెం నీళ్ళు వేసిపోతే సగం నీళ్ళు నా మీద వేసి కొంచెం గట్టి వినాలనా? చాలు చాలు చాలు. బాబాయ్ నిజంగా కిందికి దిగినాయి బాబాయ్. అంతే కలుపు ఒకసారి. ఒరే ఈ మాత్రం నీళ్ళు కింద ఉడికిపోతుందా? కూరగాయల్లో కూడా నీళ్లు ఉంటాయి కదా, తేమ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కొబ్బరి పాలు వేసే. నేను దీంట్లోనేనా? కొబ్బరి పాలల్లో ఉడికిస్తున్నాం అంటే ఏమన్నా ఉంటుందా ఇక ఇది? టేస్ట్ అందులో పచ్చిమిర్చి ఉంది, కాజు ఉంది. ఇదొక 10-15 నిమిషాలు ఉడుకుతుందిలే కానీ ఆ వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద. పొయ్యి వెలిగించు. నూనె ఒక గట్టి. నూనె ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆరోగ్యానికి. ఆవాలు జీలకర్ర, ఆవాలు జీలకర్ర కరివేపాకు, పొయ్యి కట్టేసి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఏముంది ఆ కూరలో కలిపేయడమే. అదైనట్టేనా? అంతే, అయిపోయింది కూర. కాసేపు ఉడికితే దించేయడమే. తాలింపు కూడా వేసేసినాక ఇంకా అందంగా అనిపిస్తుంది ఇది. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల కలర్లు. ఎంత మంచి సువాసన. వేసే ఒక 10 నిమిషాలు వదిలి. బాబాయ్ ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది బాబాయ్. ఒకసారి కలుపు. కందగడ్డ ఉడికిందా లేదు చూడు. కందగడ్డ అంటే ఇందులో నన్ను గుర్తుపట్టలేననే కదా నాకు అట్లాంటి పరీక్ష పెట్టినావు. ఉడికేసింది. మూత పెట్టి పక్కన పెట్టి. ఇదిగో ఇరిగింది చూసినావా? స్టీల్ పాత్రలోకి యోగిరత్నం మార్చి. ఇది తీసేయాలి బాబాయ్. గరిట అందుకో. యోగిరత్న ఎలా తయారు చేశానంటే
ముందుగా గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని అందులో కొంచెం కల్లుప్పు వేసి మరిగించుకొని అందులోనే ఆలుగడ్డ ముక్కలు, అరటికాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కందగడ్డ ముక్కలు, బీరకాయ ముక్కలు, పచ్చి బఠానీ, బీన్స్, బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పుని రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని జాలి సాయంతో పాలను వడగొట్టుకొని ఉడుకుతున్న కూరగాయల మిశ్రమంలో పోసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకుని ఉడుకుతున్న యోగిరత్న మిశ్రమంలో వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే యోగిరత్న రెడీ.